శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సంతోషమాత పరాదేవతాయ నమో నమః. భక్త మహాశయులందరికీ శుభోదయం. ఈరోజు కార్తీక మాసంలోని 7వ రోజు. అందులో భాగంగా కార్తీక పురాణంలోని 7వ అధ్యాయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 7వ అధ్యాయంలో భాగంగా శివకేశవార్చన విధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో భాగంగా వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇటలో బోధించింది. రాజా, కార్తీక మాసం గురించి దాని మహాత్మ్యం గురించి ఎంత వినినానో తనవి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఎంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసం ముందు ఉసిరి చెట్టు కింద శాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఎంతెంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసిన ఫలము దొక్కటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునకు గాని విష్ణువాలయమున గాని పతాకము ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి వత్తి వేసి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గు పెట్టి నువ్వులు ధాన్యములపై పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందులు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతోషించి కైవల్యం ఇచ్చదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. శాలగ్రామములకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగినను కార్తీక మాసముందు పూజాదులు చేయడో ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను. శివకేశవుల యొక్క ప్రార్థనా శ్లోకం. నమ శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణంలోని వశిష్ఠులు చెప్పినటువంటి కార్తీక పురాణంలో కార్తీక మహాత్మ్యము నందు 7వ అధ్యాయం ఇంతటితో సమాప్తము. రేపు 8వ అధ్యాయము 8వ రోజు సందర్భంగా 8వ అధ్యాయంలో శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం దీని గురించి మనం చర్చించుకుందాం.
అలాగే 8వ అధ్యాయంలో అజామిలుని యొక్క కథ కూడా మనకు వస్తుంది. వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మేము సంతోషమాత యొక్క ఆలయం తరపున ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సంతోషమాత ఆలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం యొక్క వివరాలు మీకు అందులో తెలుస్తాయి. ఈ కార్తీక పురాణంలోని ప్రతి అధ్యాయం కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఫేస్బుక్ లైవ్లో కూడా వస్తుంది. కావున ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. శ్రీమాత్రే నమః.